గౌరవనీయులైన చిరంజీవి గారు, నా పేరు వేణు. నేను ఒంగోలు నుంచి మీకు వీడియో పంపిస్తున్నాను సార్. నేను యాక్చువల్లీ ఒంగోలులో నేను ఎవరో మీకు తెలియకపోవచ్చు, కానీ నేను 3 సంవత్సరాల కిందట చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను మీకు బ్లడ్ డొనేట్ చేస్తున్నాను. అప్పుడు మీకు మిమ్మల్ని ఒకే ఒక్క కోరిక ఉన్నాను సార్, చెడ్డవారు రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు విపరీతంగా సంపాదించుకుంటున్నారు కాబట్టి మంచి వాళ్ళు రావాలి రాజకీయాల్లోకి. కాబట్టి మీరు మంచి వాళ్ళు కాబట్టి తక్షణ రాజకీయాల్లో రావాలి, లేకపోతే ఒక గుండా రౌడీ టెర్రరిస్ట్ లో రాజకీయాల్లోకి వచ్చి మన దేశ సంపద మొత్తం దోచుకుంటున్నారు. కాబట్టి దయచేసి మీరు రాజకీయాల్లోకి రండి అని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే ఈ విధంగా భుజం తట్టి చిరునవ్వుతో మీరు వెళ్ళిపోయారు. నాకు చాలా సంతోషం. నా కోరిక మన్నించో లేకపోతే మీకు ఇష్టం పడో మీరు రాజకీయాలకు వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ ఆనందం తట్టుకోలేక నేను అప్పుడు తిరుపతికి వెళ్ళి గుండె కూడా గొలిగించుకున్నాను. అంటే దేవుడికి తలనీలాలు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఈ శ్రీవారికి తలనీలాలు కూడా వచ్చినాను. అలాగే ఇప్పుడు నేను మీకు మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, మీరు రాజకీయాలకు వచ్చారు, నా మంచి చాలా మంచిది. అలాగే ఇప్పుడు మీరు జయప్రకాష్ నారాయణ గారు రూపొందించినటువంటి అవినీతి నిరోధకులను ఖచ్చితంగా మీరు ఆమోదింపు చేయవలసింది కోరుతున్నాను. ఎందుకు అంటే ఈ చట్టాన్ని కానీ అమలులోకి తెస్తే ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్, సీఎం, పిఎం ఎవడైనా సరే అని తీసుకొని అవినీతి కానీ పాల్గొంటే డైరెక్ట్ వాళ్ళని జైల్లో పెట్టేయటం, వాడి ఆస్తులు మొత్తం సీజ్ చేసేయటం, జప్తు చేసేయటం, ₹1 కూడా ఉండదు. సో ఈ చట్టాన్ని కానీ అమలులోకి తెస్తే లంచం తీసుకోవాలనుకుంటేనే భయపడతాం, కళ్ళు చేతిలో ఉంది. కాబట్టి ఈ చట్టాన్ని అమలులోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా మీ యొక్క హెల్ప్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ తో మీరు కీలకం, చిరంజీవి గారు లేనిదే కాంగ్రెస్ లేదు అన్నట్టుగా ఉంది. కాబట్టి మీరు రాజకీయాల్లోకి వచ్చి వచ్చింది అవినీతిని నిర్మూలించడానికి. అందుకే యాక్చువల్లీ పైన ఈ బిలీవ్ బ్లడ్ బ్యాంక్ అని ఒంగోలు ఉంది సార్. మీరు ఒప్పుకోరని నాకు తెలుసు. సారీ, బ్లడ్ బ్యాంక్ కూడా ఒప్పుకోలేదు, లోపల ఫోటోలు తీసుకుంటాం, వీడియో తీసుకుంటాం. అందుకే బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత ఈ సర్టిఫికేట్ ఫిబ్రవరి 3వ తేదీ బిలీవ్ బ్లడ్ బ్యాంక్, ఈ బ్లడ్ బ్యాంక్ లో నేను బ్లడ్ డొనేట్ చేసినాను. సో ఇప్పుడే డొనేట్ చేసి వచ్చినాను బిలీవ్ బ్లడ్ బ్యాంక్. సో ఈ సర్టిఫికేట్ ఇది, ఈ సర్టిఫికేట్ మీకే ఇస్తున్నాను, అంకితం ఇస్తున్నాను. ఎందుకంటే ఆ శ్రీవారికి తలనీలాలు ఇష్టం కాబట్టి శ్రీవారికి తలనీలాలు ఇస్తాం, కానీ మీకు బ్లడ్ డొనేషన్, ఐ డొనేషన్ అంటే చాలా ఇష్టం. అందుకే నా వంతుగా చేసేందుకు నేను బ్లడ్ డొనేషన్ చేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఈ జయప్రకాష్ నారాయణ గారు రూపొందించినటువంటి అవినీతి నిరోధక చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశంలో ఆమోదించవలసింది కోరుతున్నాను. ఆ విధంగా చేస్తే మీ లక్ష్యం కూడా అదే, అవినీతిని సమూలంగా నిర్మూలించాలి. ఆ లక్ష్యంతోనే వచ్చారు. ఇక సామాజిక న్యాయం అనేది తర్వాత సమస్య, కానీ ఈ అవినీతి మాత్రం ఈ విధంగానే ఆమోదించవలసింది కోరుతున్నాను. దయచేసి ఆమోదించాలి ప్లీజ్. మీరు డొనేట్ చేసేంత వరకు నేను బ్లడ్, అలాగే నా కోరిక ఏంటంటే మీరు కన్నా ఆమోదింప చేస్తే ఒంగోలులో నేను 1000 మంది చేత బ్లడ్ డొనేట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.